తెలుగు రుచికి స్వాగతం. సంప్రదాయ మరియు వినూత్న రీతుల్లో వివిధ రకాల దోసలు తయారు చేసే పద్ధతులను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. పాలక్ పన్నీర్ దోస. సాంప్రదాయ రుచులైన పాలకూర మరియు పన్నీర్ని వాడి కంటికి మరియు కడుపుకు ఇంపైన దోసను ఈ రోజు వేసుకుందాం. కావలసిన పదార్థాలు: బియ్యం 100 గ్రాములు, ఉప్పుడు బియ్యం 50 గ్రాములు, మినపప్పు 50 గ్రాములు, మెంతులు 1 టేబుల్ స్పూన్, చనా దాల్ 2 టేబుల్ స్పూన్లు, అటుకులు 50 గ్రాములు, నీళ్లు తగినంత, నూనె తగినంత, వెల్లుల్లి 2, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పాలకూర పేస్ట్ 3 టేబుల్ స్పూన్లు, పన్నీర్ 100 గ్రాములు, వెన్న 30 గ్రాములు, ఫ్రెష్ క్రీమ్ 10 గ్రాములు. ముందుగా ఒక గిన్నెలో 100 గ్రాముల బియ్యం, 50 గ్రాముల ఉప్పుడు బియ్యం, 50 గ్రాముల మినపగుండ్లు, 1 స్పూన్ మెంతులు, 2 చెంచాల శనగపప్పు, 50 గ్రాముల అటుకులు, కొన్ని నీళ్లు పోసి కలుపుకొని 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టి రుబ్బి 6 నుంచి 7 గంటల పాటు పులియబెట్టుకోవాలి. ఒక వేడి పెనంపై నీళ్లు చల్లి తుడుచుకొని ఒక మందపాటి దోస వేసుకొని నూనె వేసి దోసంతా పరిచి పైనుండి వెల్లుల్లి, గరం మసాలా, పాలకూర పేస్ట్, పన్నీరు, వెన్న వేసి కలిపి దోసంతా పరచాలి. తరువాత దానిపై ఫ్రెష్ క్రీమ్ వేసి మరోసారి కలిపి కొద్దిగా ఉప్పు వేసి కలిపి దోసంతా పరిచి మగ్గించి ఫోల్డ్ చేసుకొని రెండు భాగాలు కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకుంటే పాలక్ పన్నీర్ దోస రెడీ. దీన్ని చట్నీ మరియు సాంబార్లతో తింటే చాలా బాగుంటుంది. ఈ దోస రుచి చూసిన వారెవ్వరైనా తప్పక మెచ్చుకోవాల్సిందే. మరి అలాంటి ఈ పాలక్ పన్నీర్ దోసను మీరు కూడా తయారు చేసుకోండి. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.